70 ఏళ్ల కిందట నిర్మించిన అనేక ప్రజాస్వామ్య సంస్థలను ఈ ప్రభుత్వాలు విధ్వంసం చేస్తున్నాయని తప్పుబట్టారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఓటమికి కాంగ్రెస్ భయపడదని, ప్రజల మధ్య ఉండి వారి కోసం పనిచేస్తూనే ఉంటామని అన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా గాంధీ భవన్ లో జెండా ఆవిష్కరించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆగస్టు 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వస్తే 2.5 ఏళ్ల పాటు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నాయకత్వంలో లాంగెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్ భారత రాజ్యాంగాన్ని నిర్మించి 26 జనవరి 1950లో భారత రాజ్యాంగం ఈ దేశానికి అమల్లోకి వచ్చింది. ప్రపంచ దేశాల్లో we have some of the greatest democratic traditions. 70 ఏళ్ల పాటు ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్య సంస్థలని కాపాడే విధంగా, బలపరిచే విధంగా కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయి. భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీగా, కాంగ్రెస్ పార్టీ వారసులుగా మన ఈ ప్రజాస్వామ్య సంస్థని కాపాడడానికి ఏ పోరాటానికైనా సిద్ధం కావాలని చెప్పి ఈ సందర్భంగా